హలో హాయ్ ఫ్రెండ్స్ నాకు చాలామంది అయితే కామెంట్ చేశారు ఆర్సీబీ విన్ అయితే అయింది కదా దానిపైన వీడియో అయితే చేయండి అని అడిగారు. చేశాను, కానీ మీరు మీ ఫొటోస్ అయినా పెట్టి చేసుకోండి, లేదా మీ ఫేవరెట్ వాళ్ళ ఫోటో అయినా పెట్టి చేసుకోండి, అది మీ చేసి ఓకేనా. నేను చూపిస్తాను, దాన్ని బట్టి మీరైతే చేసుకోండి ఓకేనా. ఫస్ట్ చూడండి, మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, దాని తర్వాత చేసుకోండి ఓకేనా. ఫస్ట్ చూడండి డెమో అయితే. ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూశారు కదా. నేను ఇంతకంటే ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను. ఒకవేళ ఫుల్ సాంగ్తో చూద్దామంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీ ఫొటోస్ అయినా పెట్టి చేసుకోండి, లేదా మీ ఫేవరెట్ వాళ్ళ ఫొటోస్ అయినా పెట్టి చేసుకోండి, బాగానే సెట్ అవుతుంది ఓకేనా వీడియో. ఇంకోటి ఏంటంటే చాలామందికి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయడంలో కూడా ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. నేను ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఏదైతే వస్తుందో దానిపైన 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఆ వీడియోస్ అయితే చూడండి. ఆ 2 వీడియోస్లో ఏదైనా ఒక వీడియో అయితే వర్క్ అవుతుంది ఓకేనా. చూసిన తర్వాత చేసుకోండి. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, మీరు కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే మీ ఒరిజినల్ అంటే మీ ఫోటో అయితే ఏది ఉంటుందో దాన్ని క్రాప్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం క్రాప్ చేసుకుంటేనే మనకు ఎఫెక్ట్ అయితే బాగా వస్తుంది ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కింద ప్లస్ సెకండ్ మనం ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రేసూస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 4:3 రేషియో మీద ట్యాప్ చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఒక వీడియో అయితే ఫోటో చూపిస్తాను. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు క్రాప్ అయితే చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ చూపిస్తే మళ్ళీ చాలా టైం అయితే పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తాను, ఒక ఫోటో అయితే చూపిస్తాను. నేను ఈ ఫోటో తీసుకుంటున్నా. ఇది తీసుకున్న తర్వాత ఏం చేస్తాను అంటే ఈ ఫోటోకి అయితే ఫస్ట్ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన టైల్స్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, మీకు రాదు. పైన సర్చ్ ఐకాన్లో మీరు సర్చ్ చేయాలి, TILES అని సర్చ్ చేయండి, మీకు టాప్లో వస్తుంది. టాప్లో అయితే మీకు వస్తుంది. ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసి కింద ప్లస్ సెకండ్ మనం ట్యాప్ చేసుకుంటే మీకు కింద మిర్రర్ అయితే ఉంటుంది, మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఇక్కడ నుంచి అడ్జస్ట్ అయితే చేసుకుంటాం కదా. ఇలా కొంచెం ఫేస్ అయితే సెంటర్లో వచ్చేలాగా యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన సేవ్ సిమ్లో ట్యాప్ చేసుకొని కరెంట్ ఫ్రమ్ యాస్ PNG మీద ట్యాప్ చేసుకొని కింది నుంచి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సేవ్ అయితే చేసుకోండి ఓకేనా. సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఏం చేస్తారంటే మీరు ఈ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి ఓకేనా. నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు ఇంకా వేరే యాప్లో ఏమైనా చేయాలనుకుంటే చేసుకోండి ఓకేనా. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేస్తే మీకు ఇలాగైతే వస్తుంది ఓకేనా. ఇలాగైతే ఉంచండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు కింద ఒక ఫోటో ఉంటుంది, పైన ఒక ఫోటో ఉంటుంది ఓకేనా. ఇలా కింద ఫోటో అంటే కింద ఫోటో ఒరిజినల్ అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత అంటే నేను ఇంతకుముందు క్రాప్ చేసి పెట్టుకున్నాను, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి కూడా పెట్టుకున్నాను, అదే ఫోటోస్ చూపిస్తాను. ఇక్కడ నేను ఈ ఫోటో అయితే తీసుకుంటా. ఏ ఫోటో అంటే ఈ ఫోటో తీసుకున్న తర్వాత పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే నాకు ఫోటో అయితే వచ్చింది కింద. మళ్ళీ ఇప్పుడు పైన బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే పైన యాడ్ చేసుకోవాలి. పైన ఫోటో మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో పైన ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకి ఇలాగైతే వచ్చేస్తుంది ఓకేనా. ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది, ఆ బాక్స్ పైన ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కెమెరా ఆఫ్ అయితే ఉంటుంది, కెమెరాని ఆన్ చేసుకుంటే అప్పుడు మనకు ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇలా చూడండి, బాగా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు, ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఇంతే ఉంటుంది వీడియో అయితే, ఇంతే ఉంటుంది. ఇంకేమైనా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, అది మీ చేసి నేను ఇంతే యాడ్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ అలాంటివి ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి.